ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, కష్టాల నుండి పుట్టింది, ఐక్యతతో నిర్మించబడింది, శత్రువుల మధ్య బలంగా నిలుస్తోంది. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయేది ఒక స్టోరీ, సింపుల్గా వార్ గూర్చి కాదు, అద్భుతాలు, ఇంటెలిజెన్స్, స్ఫూర్తితో నిండిన ఆత్మ గూర్చి. 1. బూడిద నుంచి పుట్టుక. ఇమాజిన్ చెయ్యండి. వేల ఏళ్ల ఎగ్జైల్, జెనోసైడ్, బానిసత్వం తర్వాత ఫరావో నుండి హిట్లర్ వరకు విభజిత ప్రజలు 1948లో తిరిగి తమ ప్రాచీన నేలపై అడుగుపెట్టారు. హోలోకాస్ట్ బూడిద నుండి ఇజ్రాయెల్ మళ్లీ పుట్టింది, చుట్టూ నిండా శత్రువులు. కాని ఎప్పుడూ తలవంచలేదు. 2. ఇన్నోవేషన్ల ల్యాండ్. కొన్ని మన స్టేట్స్ కన్నా చిన్నదైనా ఇజ్రాయెల్ ఇచ్చింది. USB ఫ్లాష్ డ్రైవ్, ఫేమస్ ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్, ప్రపంచం మొత్తం రైతులు వాడుతున్నారు. వేజ్ నావిగేషన్ యాప్, క్యాన్సర్ రీసెర్చ్, AI, సైబర్ సెక్యూరిటీలో బ్రేక్ త్రూలు. ఈ చిన్న దేశం ఎడార్లను పొలాలుగా మార్చింది, బ్రెయిన్లను మిరాకిల్స్గానూ మార్చింది. 3. పరిమాణం కాదు, ఐక్యతే బలం. ఇజ్రాయెల్లో మెన్స్, ఉమెన్స్ రెండూ ఆర్మీలో సర్వ్ చేస్తారు. ప్రతి సిటిజన్కి తమ ల్యాండ్కి గౌరవం, రక్షణ ఎలా చేయాలో తెలుసు. ఇక్కడ కులం లేదు, కలర్ లేదు, ఒకే ఐడెంటిటీ, ఇజ్రాయెలీ. అదే వారి రియల్ స్ట్రెంగ్త్. 4. యుద్ధాలు ఎదుర్కొన్నారు, కానీ పడిపోలేదు. 1948 నుంచి ఇజ్రాయెల్ 5 పెద్ద యుద్ధాలు, ఎన్నో అటాక్స్ ఫేస్ చేసింది. యోమ్ కిప్పూర్ వార్ నుండి ఆపరేషన్ ఎంటెబ్బె వరకు వారు ప్రూవ్ చేశారు, ఐక్యత, డిటర్మినేషన్ ఉంటే సైజ్ ఏమీ కాదు. శత్రువులతో శాంతి చేసుకున్నారు, కానీ అటాక్ వస్తే ప్రెసైజ్గా, పవర్తో రిప్లై ఇచ్చారు. 5. ప్రస్తుత ఘర్షణ. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, జూన్ 2025. ఈ జూన్ 13, 2025న ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది, ఇరాన్తో ఏళ్ల తేడాల తర్వాత. 200కి పైగా జెట్లు ఇరాన్లో న్యూక్లియర్ సెంటర్స్, మిసైల్ బేసెస్, మిలిటరీ టార్గెట్లు హిట్ చేశాయి. ఇరాన్ మిసైళ్లతో, డ్రోన్లతో కౌంటర్ చేసింది, కానీ ఐరన్ డోమ్, ఇంటెలిజెన్స్ ఎక్కువ భాగం ఆపేశాయి. రెండు వైపులా సివిలియన్లకి నష్టం అయితేనూ ఇజ్రాయెల్ మళ్లీ చూపించింది, ఇంకో హోలోకాస్ట్ వీలే లేదు అని. 6. వరల్డ్ వార్ చేస్తోంది. అమెరికా సపోర్ట్ చేస్తోంది, ఇరాన్ వార్న్ చేస్తోంది, మొత్తం ప్రపంచం టెన్షన్లో ఉంది. కానీ ఇజ్రాయెల్కి ఫియర్ లేదు, ఎందుకంటే వారు బతికే విధానమే డిఫరెంట్. జస్ట్ సర్వైవ్ కాదు, విజయం సాధించడం వాళ్లకు అలవాటు. 7. ఫైనల్ వర్డ్స్. ఎందుకు ఇజ్రాయెల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇజ్రాయెల్ అనేది కేవలం కంట్రీ కాదు, ఒక సింబల్. ప్రపంచం ఎంత కష్టపెట్టినా మీరు మీ బిలీఫ్, ఐడెంటిటీ, ఐక్యతని కాపాడుకుంటే మళ్లీ లేస్తారు. మనం జస్ట్ వార్ గూర్చి కాకుండా హోప్, కరేజ్, ఇన్స్పిరేషన్ గూర్చి మాట్లాడుదాం. అది ఇజ్రాయెల్ స్టోరీ. క్లోజింగ్ లైన్. ఇది మీ హార్ట్ని టచ్ చేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయండి, ఇజ్రాయెల్లో మిమ్మల్ని ఏది ఎక్కువ ఇన్స్పైర్ చేసింది. సెలవు.